ఇవాళ కొరమేలు సాగులో మేము పిహెచ్ వాల్యూని కంట్రోల్ చేసే విధానం చెప్తున్నాము. మేము ఫిషీ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైతు సోదరులకి సపోర్ట్ చేయాలని ప్రతిరోజు మేము ఈ వీడియోస్ ద్వారా మీ ముందుకి వస్తున్నాము. ఇవాళ పిహెచ్ వాల్యూని కంట్రోల్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం తవుడు 1 కిలో తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇవాళ పిహెచ్ వాల్యూని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి తవుడు 1 కిలో తీసుకొని మనం ఒక డ్రమ్ములో 80% వాటర్ నింపుకొని దాంట్లో మనం ఈ తవుడు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మేము 2 అర కేజీలు మిక్స్ చేస్తున్నాము. 2 అర కేజీలు అంటే కిలో కాబట్టి మేము ఈ తవుడు 1 కిలో ఇవాళ తయారు చేసుకున్న డ్రమ్ములో మేము కలుపుతున్నాము. ఎందుకంటే ఇది పిహెచ్ వాల్యూ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. మొదటిగా మేము తవుడు కేజీ తీసుకున్నాము. మీరు మీ ట్యాంక్ వాల్యూమ్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ పెంచుకోవచ్చు. తవుడు 1 కిలో వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఒక పైపుతో తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు చాలా సులభకరంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బెటర్. దీన్ని ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత జిఎన్సి తీసుకోవాలి. జిఎన్సి అంటే గ్రౌండ్ నట్ కేక్. మనం దీన్ని తెలుగులో పల్లి చెక్క అంటాము. ఇది కూడా మనకి పిహెచ్ వాల్యూని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బ్లూ బ్యారెల్లో వేసుకోవాలి. ఇది 1 కేజీ కలుపుకోవాలి. ఇది కూడా మీకు మీ పాండు ట్యాంకు వాల్యూమ్ని బట్టి కలుపుకోవాలి. మేము 1 కేజీ కలుపుకున్నాము. తర్వాత దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మేము బెల్లం వేస్తున్నాము. బెల్లం కూడా 1 కేజీ వేస్తున్నాము. బెల్లం ఎందుకంటే దీన్ని పిహెచ్ వాల్యూని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మేము బెల్లం కూడా వేస్తున్నాము. ఇది పిహెచ్ వాల్యూ కంట్రోల్ చేసే విధానం. మనం తరువాత దీన్ని తయారు చేసుకున్న డ్రమ్ములో వేసుకోవాలి. మొదటిగా మనం కేజీ తవుడు వేసుకున్నాం. తర్వాత జిఎన్సి కేజీ వేసాం. ఇప్పుడు బెల్లం వేస్తున్నాం. ఎందుకంటే పిహెచ్ వాల్యూ కంట్రోల్ కావాలి కాబట్టి ట్యాంకులో ఈ విధంగా కలుపుకోవాలి. మనం బెల్లం ఒకేసారి గడ్డలు కాకుండా మనం చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే బెటర్. తర్వాత ఈస్ట్ మేము 1 కేజీ ఈస్ట్ తీసుకున్నాము. ఈస్ట్ ఎందుకంటే మనకి దీన్ని తొందరగా కలుపుతుంది కాబట్టి ఈస్ట్ తీసుకున్నాము. ఇది కూడా ఈ డ్రమ్ములో కలుపుకోవాలి ఈస్ట్. తరువాత మనం దీన్ని మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ రౌండ్గా తిప్పుకుంటే బెటర్. ఒకే చాటు కాకుండా మొత్తం తిప్పుకుంటే బెటర్. ఎందుకంటే ఇది తొందరగా మిక్స్ అయ్యింది కాబట్టి. తరువాత మనం అల్ట్రాజైమ్ ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఎందుకంటే అల్ట్రాజైమ్ ఇది ప్రోబయోటిక్. ఇది పిహెచ్ వాల్యూని కంట్రోల్ చేస్తుంది. అంతేకాక ఫిష్కి కూడా చాలా మంచిది ప్రోబయోటిక్స్లో. కాబట్టి మనం ఇవాళ మొదటిగా ఒక డ్రమ్ము 80% నీళ్లు నింపుకొని తరువాత తవుడు, తర్వాత జిఎన్సి, తర్వాత బెల్లం, తర్వాత ఈస్ట్, తర్వాత అల్ట్రాజైమ్ ఈ 4 సిద్ధం చేసుకొని ఆ డ్రమ్ములో కలుపుకొని తర్వాత ఏరియేషన్ ఇవ్వాలి. ఈ విధంగా మనం జరుపుకోవాలి. ఇది ఇవాళ ఫిషీ ఫార్మర్స్ కొరమేలు సాగులో.